ఇదొక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది చాలా తక్కువ ఖర్చయిన ఇంటీరియర్ సింపుల్గా నీట్గా ఎట్లా చెప్పించాలనేది ఈ వీడియోలు చూపిస్తాను మీకు. బెస్ట్ ఇంటీరియర్, చాలా తక్కువ కాస్ట్లో తక్కువ ఖర్చులో చాలా లగ్జరీగా కనిపించే ఇంటీరియర్ మీ చేతిలో మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తాను నేను. ఇది ఎంట్రన్స్లో అన్నమాట. ఇదంతా కింద కప్బోర్డ్స్, ఆ వుడ్ అని మాత్రం అది మన మొత్తం కరెంటుకి సంబంధించింది. మొత్తం యూనిట్ అక్కడనే వచ్చింది. ఇదంతా లైట్స్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. బేసిక్గా ఈ ఇంటికి సంబంధించి ఎంట్రన్స్. అయిపోయాక ఇదంతా వుడ్ వర్క్, షూ ర్యాక్స్, ఇంకా పిల్లలు కూర్చోవడానికి చేసుకోవడానికి అది. దాని కింద ఏమైనా సామాన్ కావాలన్నా ఇన్వర్టర్, దానికి సంబంధించిన మొత్తం పెట్టుకోవడానికి ఇది ఒకటి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ ఇస్తే ఇక్కడ ఒక వాల్ పేపర్ లాగా ఉంది, బట్ అది క్రిస్టల్స్తో చేసింది అనమాట. అది చాలా ఇంపోర్టెడ్ అనమాట. బయట నుంచి తెప్పించినాం, కానీ తక్కువ కాస్ట్ పడ్డది. ఇది మీరు పెట్టించుకోవచ్చు ఒకసారి. ఇల్లు అంతా చెత్తగా ఉంది కాబట్టి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూపించలేకపోతున్నాను. ఇదంతా లైట్స్ అనమాట. అది రిమోట్ సెన్సార్స్తో ఉంటుంది. సో మనం రిమోట్ యూజ్ చేస్తూ ఆ లైట్లను చూపిస్తున్నాను నేను మీకు క్లియర్గా. ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి పోదాం. కిచెన్లో చూపిస్తాను మీకు ఇంటీరియర్ క్లియర్గా ఉంటుంది. ఆ లైట్స్ ఇవన్నీ హ్యాంగింగ్ లైట్స్. ఇదంతా లైట్స్, హ్యాంగింగ్ లైట్స్, డక్ లైట్స్ అంటారు. ఇవన్నీ మనకు మన కోటి దగ్గర బేగం బజార్లో దొరుకుతుంది. అన్నీ క్లియర్గా మనకు బేగం బజార్ దగ్గరికి వెళ్తే చాలా లైట్స్ ఉంటాయి అన్నమాట. చాలా లైట్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి దేవుడి రూము. ఇదంతా గ్లాస్తో చేయించిన వుడ్ వర్క్ అన్నమాట మొత్తము. దేవుడి రూమ్ కోసం స్పెషల్గా ఆ ఎంట్రన్స్ కోసం చాలా తిరిగి తీసుకొని వచ్చినాం. ఆ ఎంట్రన్స్ దానికి చాలా తిరిగి కోసం అదంతా బ్రాంజ్ మెటీరియల్. ఆ లోపలిది మొత్తం సిఎన్జీ కటింగ్తో డోర్స్ వచ్చినాయి మొత్తము. అదంతా లైట్, దానికి కూడా లైట్ వస్తుంది వెనకాల. అంతా టఫమ్ గ్లాస్తో దాని మీద ప్రింటెడ్ చేయించాను. అంతా లైట్స్ వస్తుంది. మీకు ఆ లైట్స్ వేసి చూపిస్తాను. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ హాల్ లుక్. ఇదంతా లోపల ఒక 3 బెడ్రూమ్స్ అనమాట. రైట్ సైడ్ ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి దేవుడి రూమ్ది. క్లియర్గా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం అదంతా సిల్వర్ కోటెడ్ విగ్రహాలు అనమాట. అవన్నీ లోపల ఉన్న పటం మొత్తం అంతా సిల్వర్ కోటెడ్. అవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అన్ని దేవుళ్ళు మొత్తం సిల్వర్ కోటెడ్. ఇది గృహప్రవేశం అప్పుడు మేము పెట్టినాం సత్యనారాయణ స్వామి ఫోటో. అది తీసుకొచ్చి దేవుని రూమ్లో పెట్టేసినాం అనమాట. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం బాగా అర్థమవుతుంది. ఇది కిచెన్ అనమాట. చిన్నగా ఉంటుంది కిచెన్, బట్ చాలా నీట్గా చేయించారు వర్క్. ఇంటీరియర్ వర్క్ వచ్చేసి చాలా నీట్గా చేశారు వాళ్ళు. ఇంకా చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇది ఒక అపార్ట్మెంట్లో తీసుకున్న ఫ్లాట్ అనమాట. ఇది బెస్ట్ ఫ్లాట్. 1350 SFT ఉంటుంది. బిల్ట్ ఏరియా వచ్చేసి 900 చేంజ్ ఏమున్నట్టుంది. 3 బెడ్రూమ్ కదా. ఇది మీకు చూడండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు డిజైన్ చేసినప్పుడు. ఇదంతా ఎట్లా అంటే మనం పెట్టుకునే గ్రోసరీస్ మొత్తం డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఆ లోపలికి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. చూడండి, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు బయటికి వచ్చేస్తుంది. అది దీనివల్ల స్పేస్ బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇది కలర్ కాంబినేషన్. ఇదంతా వాళ్ళు డిజైన్ చేయించారు. ఇంటీరియర్ చేయించిన వాళ్ళు చెప్పారు అనమాట, బాగుంది ఈ కలర్ యూజ్ చేయండి, చాలా యూనిక్ కలర్ అని. ఇంక ఇది హాల్ మొత్తం చెత్త ఉంది. బాల్కనీ ఇది. ఇక్కడ నుంచి చూపిస్తే మీకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 5th ఫ్లోర్ 6th ఫ్లోర్లో ఉండి ఇస్తున్న వీడియో ఇది. ఇది గార్డెన్ ఏరియా.
మొత్తం 17 టవర్స్ ఏమి ఉన్నట్టున్నాయి దాంట్లో 3000 ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా. ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఏరియా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. చెత్త ఉంది అంత బెడ్రూము. ఇంకా మొన్ననే ఏసీ పాయింట్ పెట్టించాము. ఇది వచ్చేసి బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా మీరు అనుకున్నట్టే కబోర్డ్స్ కూడా చేశారనమాట వీళ్ళు, చాలా తక్కువ కాస్ట్లో. మీకు ఒకటి చూపిస్తుంది ఇక్కడ, ఈ ప్లేట్ చూసిరు కదా, ఒకసారి దీన్ని చూడండి. నేను మీకు ఫోల్డబుల్ అనమాట అది. దాన్ని పెట్టుకోవచ్చు, మళ్ళీ దాన్ని తీసేయచ్చు అనమాట కంప్లీట్గా. దీన్ని ఫోల్డ్ చేయొచ్చు, మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అది ఫోల్డ్ చేసినాక చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా. ఫోల్డ్ చేయడం కోసం అని వీడియో కొంచెం స్కిప్ అయింది. అది ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత దాని అట్లా అయిపోతుంది. ఇదంతా గోల్డ్ బీడెడ్ వచ్చేసి కలర్ కాంబినేషన్. ఆ స్పేస్ ఇప్పుడు పైన కలర్ కింద కలర్ ఉంది కదా, అది చెడిపోకుండా ఉండడానికి మధ్యలో గోల్డ్ బీడింగ్ పెట్టించేసాను అనమాట. ఇది వాల్, బయట మీకు చూపించాను కదా స్టార్టింగ్లో ఎంట్రన్స్లో, ఇది వాల్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూపించాను కదా, ఇది వాల్. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మొత్తం చెత్త ఉంది, ఏమనుకోకండి. ఈ వాల్ పెయింటింగ్ది మొత్తం అది క్రిస్టల్స్తో చేసింది అనమాట. దానికోసమని చాలాసార్లు చాలా ప్లేసెస్కి తిరిగి తీసుకొచ్చినాము ఇదంతా. ఆ ఇమేజ్ వన్స్ నైట్ టైం లైట్లు వేసినప్పుడు పెడితే ఇంట్లో చాలా క్రేజీగా ఉంటుంది. మీకు నైట్ వీడియో కూడా తీసి పెడతాను నేను, చూద్దురు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు చూపించేది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, చాలా వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు బయటికి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ముందరనే ఫ్లైఓవర్, దాని పక్కనే మెట్రో, ఇది రత్నదీప్. ఇదంతా వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు బయటికి వచ్చేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇది హాల్, ఇది ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ చేసి వాళ్ళే. ఈ కలర్ కాంబినేషన్ కూడా చెప్పింది మన ఇంటీరియర్ వేసిన వాళ్ళే. సరే బాగుంటుంది, ఇది ఒకసారి ట్రై చేయండి, బాగాలేకుంటే మీకు తీసి పెడతామన్నారు. ఇంకా బాగుందని చెప్పిన తర్వాత తీయమంటే తీస్తారా పని అయిపోయినాక? ఎవరు తీయడు కదా. ఇది అట్లా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.